బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ ద్రోహం అయితే బట్టబయలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో డిస్కస్ చేయడానికి బీఆర్ఎస్ నేత బాలరాజు యాదవ్ గారు, అలాగే బీసీ కమిషన్ మాజీ సభ్యులు సుప్రద్ పటేల్ గారు ఇద్దరు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాలరాజు గారు, మీరు చెప్పండి, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది అని అనుకోవచ్చా? ముందుగా సింధూర గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు, విద్యార్థి ఉద్యమ నేత, మన మాజీ బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేసిన మిత్రుడు శివప్రద్ పటేల్ గారికి నమస్కారం. ఇలా శివప్రద్ పటేల్ గారు కూడా 3 సంవత్సరాలు బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. వారు కులగణన ఎట్లా చేయాలి, వివిధ రాష్ట్రాల్లో వారు కులాల పరిస్థితిని కూడా వారు కూడా చూశారు. ఇలా బీఆర్ఎస్ పార్టీగా మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏదైతే ఉందో, ఇవాళనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదో చేస్తున్నట్టు, అంటే హంతకుడు వచ్చి సంతాప సభ పెట్టినట్టు ఉంది. అలా అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బలహీన వర్గాల హక్కుల్ని, బలహీన వర్గాల ఆకాంక్షల్ని నిర్వీర్యం చేసింది, మొత్తం కూడా ఎద్దేవా చేసింది, అనగదొక్కింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో చూసినట్టయితే 1953లో కాకా కాలేర్కర్ కమిషన్ ఇస్తే 1955లో ఈ దేశంలో జనాభా 50% పైగా ఉంది, బీసీల జనాభా. ఒక సిఫార్సులు ఉపయోగిస్తే ఆ సిఫార్సులు అమలు చేయకుండా అనగదొక్కింది కాంగ్రెస్ పార్టీ. తదనంతరం 1978లో మండల్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ మండల్ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది. బీసీలకు ఎటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలి, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, సామాజిక స్థితిగతులు ఏంటి, విద్యా పరిస్థితులు ఏంటి, ఉద్యోగ పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు అని చెప్పేసి ఒక విశ్లేషణ చేసి వాళ్ళకు నివేదిక ఇస్తే, ఆ నివేదికని 1980 నుంచి 1990 వరకు, అంటే వీపీ సింగ్ వచ్చే వరకు కూడా నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు, ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు ఎందుకు అమలు చేయలేకపోయారు? కాకా కాలేర్కర్ కమిషన్ అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఎందుకు అమలు చేయలేకపోయారు? అదేవిధంగా 1990లో వీపీ సింగ్ గారు ఆ రోజు బీసీలకు రిజర్వేషన్లు 27% ఇవ్వాలని చెప్పేసి మండలి కమిషన్ అయితే సిఫార్సు చేసిందో, ఆ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి చర్చ జరిగితే పార్లమెంట్లో సెప్టెంబర్ 6, 1990లో మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ మొత్తం రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మొత్తం తిరుగుతున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో వారి తండ్రి రాజీవ్ గాంధీ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈ దేశంలో మండల కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే అంతర్యుద్ధాలు వస్తాయని చెప్పేసి మాట్లాడారు సింధూర గారు. అంటే కాంగ్రెస్ పార్టీ 100 ఎలకలు తిన్న పిల్లట వచ్చి సంతాప సభ పెట్టినట్టు ఇవాళ పెద్ద ఎత్తున మేమేదో బీసీలకు మేదో చేస్తాం, తెలంగాణలో మేమేదో పొడుస్తామని చెప్పేసి మాట్లాడుతూ తీరేదైతుందో, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్న బీసీ నాయకత్వం అంతా కూడా, ఒకవైపు మా శ్రీనివాస్ యాదవ్ గారు, గంగుల కమలాకర్ గారు, మధుసూదనాచారి గారు, బండా ప్రకాష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులమంతా మాజీ కార్పొరేషన్ చైర్మన్లము, మాజీ బీసీ కమిషన్ మెంబర్లము, బీఆర్ఎస్ ముఖ్య నాయకులము, ఇలా కేసీఆర్ గారి మార్గదర్శకంలో, మా పార్టీ వర్కింగ్ కమిటీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పేరుతో జరుగుతున్న ఈ యాత్ర ఏదైతే ఉందో, మరొకసారి బలహీన వర్గాల గొంతును గోయడం కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉందనే అంశాన్ని బలహీన వర్గాలకు చెప్పాలనే ఆలోచనతో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఏదైతే మీరు 5, 6, 7 తారీఖులలో ఇలా ఆల్రెడీ దాన్ని కూడా వాయిదా వేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే అందిన రిపోర్ట్ ప్రకారం. అయితే మరొకసారి బీసీలను మోసం చేస్తూ ఉంది, దగా చేస్తూ ఉంది. మేము క్లియర్ కట్గా కంప్లీట్గా చెప్తా ఉన్నాం. ఏదైతే మీరు గతంలో నవంబర్లో 2023లో ఏదైతే కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిద్ధరామయ్య గారు తీసుకొచ్చి ఏదైతే డిక్లరేషన్ పెట్టారో, ఆ డిక్లరేషన్లో ఉన్న అంశాలన్నీ కూడా బరాబర్ అడుగుతున్నాం బీసీలుగా ఇవాళ టీ న్యూస్ ద్వారా అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేకపోతే, అంటే ఇలా తరతరాలుగా బీసీలను ఓటేసే యంత్రాలుగా, మీ పల్లకిలు పోసే బోయలుగా చూస్తున్నారు తప్ప, ఇలా చదువుకున్నటువంటి విద్యార్థి నాయకుడు శివప్రద్ పటేల్ కానీ, దూదిమెట్ట బాలయ్య యాదవ్ లాంటి వాళ్ళు ఇలా అధ్యక్ష అనే పదాన్ని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో అనలేకపోతా ఉన్నారు. ఇంకెన్ని రోజులు సేవ చేయించుకుంటారు కాంగ్రెస్ పార్టీకి? ఇలా మీరు ఇచ్చిన హామీలే కదా మేము అడుగుతున్నది. మీరు ఏదైతే 6 నెలల్లోనే మేము బీసీ రిజర్వేషన్లు, చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి 42% అని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి ఓట్లు వేసుకొని ఇలా ఒడ్డు దాటినాక తెప్ప తగిలేసిపోయినట్టు ఇలా ఏదో మేము చేస్తున్నాం అనేటువంటి నాటకం ఏదైతే ఆడుతూ ఉండరో, ఆ నాటకమే ఇవాళ తెలంగాణ బీసీలు వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు మాకు డైరెక్షన్ చేశారు, అయ్యా ఇది బీసీలకు వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అనేక సంవత్సరాలు వీళ్ళు చేసినారు, మీరు వెళ్ళండి బీసీ స్టడీ చేయండి అని చెప్పేసి మమ్మల్ని చెన్నై పంపించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీగా. అదేవిధంగా బీసీలకు సంబంధించి ప్రతి సందర్భంలో మా పార్టీ వర్కింగ్ కమిటీ కేటీఆర్ గారు, ఒకవైపు మా కేసీఆర్ గారి డైరెక్షన్లో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీని మీద ప్రెజర్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిరు సంతోషం, మేము కాదనట్లే, ఇచ్చిన దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా
నిత్యం వాళ్ళని వెంటాడుతూ దీన్ని అమలు చేసిన బాధ్యత చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వెంటాడుతూ ఉంటే ఏం చేస్తుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. చూడండి, ఇవాళ పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో అనేక రకాల జీవోలు ఇచ్చారు. మా మిత్రుడు శివప్రద పటేల్ చెప్తాడు ఏ జీవోలు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు ఎట్లా చేశారు, గతంలో వారు కూడా కమిషన్ మెంబర్ కాబట్టి అన్ని అంశాలు వారు చెప్తారు. ఇక రాజకీయమైన అంశాలు నేను ఇవాళ మాట్లాడతాను. అమ్మ నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని ఇవాళ టీ న్యూస్ ద్వారా. ఇవాళ ఏదైతే మీరు మేనిఫెస్టో ఈ అంశాలు చెప్పారు కదా, ఆ మేనిఫెస్టోలో ఉన్నాయి తల్లి చాలా అంశాలు. ఏది బడ్జెట్ సంబంధించి అంటే ఇప్పుడు మీరు మా మిత్రుడు చెప్తాడు ఇవన్నీ అంశాలు ఏంది, లీగల్గా ఏముంటుంది ఏందని చెప్తారు, కమిషన్ మెంబర్గా పనిచేశారు కాబట్టి. నేను మాత్రం పొలిటికల్గా నేను అడుగుతా ఉన్నాను. పొలిటికల్గా మీరు పెట్టిన అంశాలు ఏది ఉన్నాయండి, ఏం చేసినారు? ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం. ఇది ఎవరి చేతులు ఉంటుంది అంటే ముఖ్యమంత్రి గారి చేతులు ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఉంటుంది. దీని ఏర్పాటు ఎందుకు చేయాలి? 20 నెలలుగా ఒక బలహీన వర్గాల నాయకుడిగా ఇలా నేను అడుగుతాను టీ న్యూస్ ద్వారా. అదేవిధంగా మేడం ఇలా బడ్జెట్ సంబంధించి మేడం ఇలా బడ్జెట్ సంబంధించి మీ చేతుల్లో ఉంటుంది కదా. రాష్ట్రపతి దగ్గర అవసరం లేదు, గవర్నర్ ఆర్డినెన్స్ అవసరం లేదు, ఢిల్లీకి పోయి ధర్నా చేయాల్సిన అవసరం లేదు మేడం. ఏదైతే ప్రతి బడ్జెట్లో మీరు 20,000 కోట్లు, ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు పెడతామని చెప్పారు సింధూర గారు. ఇలా 1,00,000 కోట్లు పెట్టిరా సింధూర గారు? 20,000 కోట్లు పెట్టిరా మినిమం? ఇలా ఒకసారి 13,000 కోట్లు 11,000 కోట్లు పెట్టిన పరిస్థితి 2 నెలల్లో. మరి అదే క్రమంలో ఇవాళ బడ్జెట్తో పాటుగా మేడం ఏదైతే వీళ్ళు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్లోను మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. ఇవాళ ఇంతకుముందే మా బీసీ నాయకుల సంబంధించిన మాజీ మంత్రుల సమావేశం జరిగితే వారు చెప్పినారు. ఏమని చెప్పినారు? అయా ఈ 20 నెలల్లో 90 కాంట్రాక్టులు ఇచ్చారు మేడం. లక్షల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, బలహీన వర్గాల పట్ల ప్రేమ ఉంటే ఈ 99 కాంట్రాక్టర్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఒక్కరు కూడా లేరండి. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా మేడం. ఇవాళ అడుగుతా ఉన్నా, నేను ఆవేదనతో మాట్లాడుతా ఉన్నాను. ఇవాళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారేమో పెద్ద ఎత్తున జనాలకు వెళ్ళినప్పుడు మీటింగ్లలో సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడతారు. సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అంటే ఇవాళ అత్యధిక శాతం బలహీన వర్గాలు ఉంటారు యాదవ్ కుర్మ సోదరులు, మధ్యవర్గం లేకపోవడమేనా సామాజిక న్యాయం అంటే? ఇవాళ అత్యధిక శాతంగా ఉన్న 300 కాపులు మధ్యవర్గం లేకపోవడమేనా సామాజిక న్యాయం అంటే? ఇవాళ అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ తప్పిస్తుందని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలా మైనార్టీలు మంత్రిత్వ శాఖ ఉన్నదా? లంబాడీలు మంత్రిత్వ శాఖ ఉన్నదా? అది పోగా మేడం నేను అడుగుతాను. నేను ఇవాళ ఈ రాష్ట్రంలో హోంశాఖ పెద్దది, హోంశాఖ మంత్రి ఎవరండి? ఈ రాష్ట్రంలో విద్యాశాఖ గొప్పది, విద్యాశాఖ మంత్రి ఎవరండి? ఈ రాష్ట్రంలో పట్టణ పురపాలకలు చాలా ఉన్నవి, ఈ పట్టణ పురపాలక శాఖ మంత్రి ఎవరండి? ఈ రాష్ట్రంలో సంక్షేమ శాఖ మంత్రి ఎవరండి? ఈ రాష్ట్రంలో సంక్షేమ శాఖతో పాటుగా విద్యాశాఖ లేకపోయా, సంక్షేమ శాఖ లేకపోయా, హోంశాఖ లేకపోయా, పట్టణ మరియు పురపాలక శాఖ లేకపోయా. మరి గతంలో ఏమని మాట్లాడినావు? కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయవా అని మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి వాళ్ళు 20 నెలలు అవుతుంది, ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయట్లేవు రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతున్నాం. 20 నెలలు అవుతుంది కదా, గతంలో 3 నెలలు ఆపితేనే నానా మాటలు మాట్లాడినావు కదా, ఎందుకు చేయట్లేవు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతాను, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మెగా ఇంజనీరింగ్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అదే మెగా ఇంజనీరింగ్ సంస్థకి ఎట్లా కాంట్రాక్ట్లు ఇస్తున్నావు అడుగుతున్నా. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా ఇస్తున్నావు? పొంగులేని శ్రీనివాసరెడ్డి మీద అనేక రకాల మాటలు మాట్లాడినావు కదా, ఎట్లా నువ్వు ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఎట్లా ఇస్తున్నావు నువ్వు? ఇవన్నీ ఒకవైపు అంటే ఆ రోజు ఎలక్షన్లో గెలవడం కోసం, ఎలక్షన్లో 4 ఓట్లు పొందడం కోసం ఇష్టం వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పైన బలహీన వర్గాల ఓట్లను సాధించడం కోసం బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో నేను అడుగుతా ఉన్నాను మేడం మన టీవీ ద్వారా. ఉదయపూర్ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్లో పెట్టిన డిక్లరేషన్ అండి. బాలరాజు గారు, శుభప్రద్ పటేల్ గారు మీరు చెప్పండి, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ అనేది ప్రధానమైన అంశము. దాంట్లో అసలు ప్రభుత్వం చెప్పినవన్నీ ఫాలో అవుతుందని అంటున్నారా? సింధూర గారు, మీకు అదేవిధంగా బాలరాజు గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన సందర్భంలోనే వాళ్ళు ఏం చెప్పారంటే 23% వరకు వచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ని లోకల్ బాడీస్లో 42% పెంచుతామన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు 42% అనేది ఎట్లా నిర్ధారించారు? వాళ్ళకి ఏ లెక్కల ఆధారంగా 42% నిర్ధారించింది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? 6 నెలల లోపల మేము ఒక కమిషన్ వేసి దాని ద్వారా లెక్కలు తీసి 42% చేస్తామన్నారు. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అధికారానికి వచ్చిరో డిసెంబర్ 7 రోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత మార్చి 15 వరకు జీవో ఇవ్వలే. మార్చి 15 ఏంటంటే 16, 17కు పార్లమెంట్ ఎన్నికలకు
నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ కన్నా ముందు మళ్ళీ ఎన్నికలకు బీసీల ఓట్లు కావాలి కాబట్టి జియో నంబర్ 26 అని చెప్పి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఇచ్చారు. జియో నంబర్ 26 కులగణన పేరుతోని దీనికి ఒక 150 కోట్లు అవుతుంది అది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ తోని బీసీ వెల్ఫేర్కి ఇచ్చారు. ఇప్పుడు మార్చి 15కి ఇచ్చారు. మార్చి 15 తర్వాత నేను ఆ రోజు బీసీ కమిషన్ సభ్యునిగా ఉన్నా. మార్చి 15 తర్వాత వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే మాకు మళ్ళీ ఒక మెమో ఇచ్చారు మేలో. మేము ఆ రోజు బీసీ కమిషన్ ఉన్నాం కాబట్టి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయండి మీరు అని చెప్పేసి మాకు ఇస్తే మేము అన్ని కూడా మీటింగ్స్ పెట్టినాం అన్ని సంస్థలతోని, అదేవిధంగా ఎవరైతే పీపుల్స్ ఫర్ క్యాస్ట్ సెన్సెస్ అనేది ఒక ఆర్గనైజేషన్స్తోని అందరితోని అంటే ప్రొఫెసర్లతోని వాళ్ళందరితో ఇంటలెక్చువల్స్ అంతా మీటింగ్ పెట్టి దాన్ని ఒక అభిప్రాయాలంతా కూడా సేకరించి మేము గతంలోనే 3 రాష్ట్రాలు పోయినాం. కేసీఆర్ గారు మాకు ఆ రోజు తమిళనాడు కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్ కావచ్చు, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు విజిట్ చేసి ఎట్లున్నాయి రిజర్వేషన్లు ఎట్లా అమలు అవుతున్నాయి ఏమవుతున్నాయి మొత్తం కూడా ఈ సమస్య అనేది ఇది ఇప్పుడు వచ్చినటువంటి సమస్య కాదు. 2010లో కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకకి సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పటి వరకు ఏమైందంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 243 ఆర్టికల్లో 6th క్లాజ్లో ఏముందంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు రాష్ట్రాలని ఉంది. ఎంత ఇవ్వాలని లేదు, ఎట్లు ఇవ్వాలని లేదు. అది క్వశ్చన్ అందరు కూడా మనం రాష్ట్రంలో కూడా 34% అమలైంది, పక్క కర్ణాటకలో అదే పరిస్థితి అయింది, తమిళనాడు అన్ని రాష్ట్రాలలో బీసీలకు వాళ్ళ ఇష్టం ఉన్న అంటే 32 నుండి 35 30 అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు అన్ని. ఇది సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పింది, ఎందుకంటే రాజ్యాంగంలో క్లారిటీ లేదు కాబట్టి ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. దాని ద్వారా మొత్తం కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మొత్తం కూడా ప్రతి లోకల్ బాడీ వైజ్గా అంటే ఒక గ్రామ పంచాయతీ వైజ్గా కూడా మనం లెక్కలు తీయాలి. లెక్కలు తీసి వెనుకబడతనాన్ని నిర్ధారించి అది రికమెండ్ చేయాలి. రిజర్వేషన్ని ఎంత రికమెండ్ చేయాలి? ఎస్సీ ఎస్టీ పోను 50% అయితే ఎస్సీ ఎస్టీ కలుపుకొనే 50% మించకూడదు అనేది స్పష్టమైనటువంటి జడ్జిమెంట్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు తెలియనట్టు అంటే ఈ జడ్జిమెంట్లు కానీ ఈ సమస్యలు ఏవి తెలియనట్టుగా ఓట్లను దండుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఏమి తెలియనట్టుగా వాళ్ళు రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ వేసారు. వేసిన తర్వాత ఈ జీవో ఇచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత జీవో నంబర్ 18 అక్టోబర్ 10 తారీఖు రోజు జీవో నంబర్ 18 ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అంటే ఈ 7 నెలల కాలం ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? 7 నెలల కాలం తాత్సారం చేసింది. ఎందుకు అంటే ఆ రోజు ఎన్నికలు లేవు, ఏమి లేవు, అట్లనే ఆగిపోయింది. తర్వాత మళ్ళీ హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. మీరు అప్పటికే జీవో నంబర్ 47 ప్రకారంగా ఉన్నటువంటి బీసీ కమిషన్నే మీరు తీయమంటారు, లెక్కలుగా చేయమంటారు కాబట్టి రిజర్వేషన్ అది కాదు, డెడికేటెడ్ కమిషన్ వేయాలన్నారు. మళ్ళీ నవంబర్ 4 వరకు ఆ డెడికేటెడ్ కమిషన్ వేసారు. వేసిన సందర్భంలో కూడా మేము చెప్పినాం, డెడికేటెడ్ కమిషన్కి వేసినప్పుడు స్పష్టంగా ఎంత మోసం అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తున్న దానికి ఆచరణలో వాళ్ళు చేసినటువంటి జీవోలు కావచ్చేమో. ఈ జీవో నంబర్ 49లో స్పష్టంగా వికాస్ కిషన్ రావు జడ్జిమెంటు, కృష్ణమూర్తి జడ్జిమెంట్ని కోడ్ చేసిరు వీళ్ళు పారా నంబర్ 4లో. పారా నంబర్ 5లో కోడ్ చేసి ఈ జడ్జిమెంట్ ఏంది 50% దాటొద్దు అనేది ఈ జడ్జిమెంట్లో స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు చెప్పింది. ఈ జడ్జిమెంట్ని కోడ్ చేసుకుంటా వాళ్ళు ఈరోజు రిజర్వేషన్ మేము 42% ఆయన రికమెండ్ ఎట్లా చేస్తాడండి భూసాని వెంకటేశ్వర్లు గారు? ఈరోజు నీకు ఇచ్చినటువంటిది 50% దాటొద్దని నీకు జీవో ఇచ్చి నీకు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ని అతిక్రమించి 42% నేను బీసీలకు ఇస్తానంటే అది 70%కి వస్తుంది. శుభ్రత్ గారు మీరు చెప్పండి, ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ చూసాము. అంటే మనకి డిస్కషన్ స్టార్టింగ్ అప్పుడు తెలిసినా ఇప్పుడు మనకు కన్ఫర్మేషన్ అయినట్టు 5th, 6th, 7th ధర్నాలు లేవు, మేము ఢిల్లీ వెళ్ళట్లేదు అనేసి దాన్ని వాయిదా వేశారు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకొని వస్తా, నేను ఖచ్చితంగా సాధించుకునే ఇక్కడ అడుగు పెడతా అని చెప్పడం జరిగింది. అంటే ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎలా ఉంటాడో, ప్రజలకి ఇచ్చిన హామీలని మభ్యపెట్టే నాయకుడు ఎలా ఉంటాడో మనకి దీన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది కదా. సింధుర గారు కాంగ్రెస్ పార్టీని ముందటి నుండి కూడా బీసీ మేధావులు కావచ్చు, బీసీ సమాజం గుర్తించదు, ఎందుకంటే వాళ్ళని నమ్మదు. వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు బాలరాజు గారు చెప్పినట్టు కాకా కాలేకర్ కమిషన్ నుండి మండల్ కమిషన్ కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఈ బీసీలకి ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే రాజ్యాంగంలో వాళ్ళు తెచ్చినటువంటి అమెండ్మెంట్ 73, 74 అమెండ్మెంట్ తెచ్చినప్పుడే స్పష్టంగా ఎస్సీ ఎస్టీలకేమో స్పష్టంగా జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఈరోజు రాజ్యాంగంలో ఆ బీసీలకు మాత్రం రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు అనే పరిస్థితి ఉంది. కానీ ఎంత ఇవ్వాలనేది ఆ రోజే స్పష్టం చేసి ఉంటే ఈ పరిస్థితులు బీసీలకు ఇన్ని సంవత్సరాలుగా ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాస్తవానికి చూసుకుంటే
వాళ్ళ లోపట ఉన్నటువంటి కలహాలు బయటపడుతున్నట్టు ఉన్నది. ఎందుకంటే జనరల్గా ఒక ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఓన్లీ సమీక్షలు చేయాలి, అది చేయాలి. ఆ మీనాక్షి నటరాజన్ గారు మొత్తం కూడా ప్రజల్లోకి పోతా, నేను పాదయాత్రలు చేస్తా, మీటింగ్లు పెడతా అని చెప్పేసి ఆమె ఒక షెడ్యూల్ ఇచ్చింది. నిన్న షెడ్యూల్ ఇచ్చిన తర్వాత, ఆమె ఇచ్చిన తర్వాత వీళ్ళు క్యాబినెట్లో నిన్న డేట్లు ఫిక్స్ చేశారు. నేను అదే అనుకున్నా, ఇది కాంట్రాడిక్టరీ. ఆమె 6 తారీఖు వరకు షెడ్యూల్ ఉంది, ఈయననేమో 5, 6, 7 అని పెట్టిండు. అంటే కావాల్సుకొని రేవంత్ రెడ్డి గారు ఈ అంశంలో ఆమెను కార్నర్ చేయాలని ప్రయత్నం చేసిండు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుంది, ఇన్ఛార్జ్కి రేవంత్ రెడ్డి గారికి పొచ్చుకుతలేదు అనేది మనం ఫస్ట్ మీటింగ్ నుండి కూడా ఆమె చెప్పినటువంటిది మనం చూసినాం. ఇద్దరి మధ్యలో కోల్డ్ వార్ నడుస్తుందని అది స్పష్టంగా ఇప్పుడు తెలిసిపోయింది కదా, అందరి సమాజానికి తెలిసిపోయింది. ఆమె షెడ్యూల్ ఇచ్చింది 6 తారీఖు వరకు, ఆమె ఇచ్చిన తర్వాత ఈయన 5, 6, 7 అని ఈయన అనౌన్స్ చేసిండు. ఈరోజు వాస్తవానికి ఏంది, బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243, 240D, 2 సవరణ చేయాలి. లేకపోతే దీనికి రక్షణగా 9వ షెడ్యూల్లో చేర్చాలి. మేము గతం నుండి కూడా చెప్పినాం, తమిళనాడు తరహాలో మీరు ఒక స్వతంత్ర కమిషన్ని, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ వేసి మీరు లెక్కలు తీయండి, వెనుకబాటుతనాన్ని నిర్ధారించి నిజంగానే జనరల్ స్థానాల్లో బీసీలు గెలవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బీసీల వెనుకబాటుతనాన్ని ప్రతి గ్రామ పంచాయతీ వైజ్గా నివేదిక చేయాల్సినటువంటి అవసరం ఉండే, చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది కాబట్టి ఆ దాంట్లో సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వేసి మా దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మా దగ్గర ఈ జనాభా ఇంత ఉన్నది బీసీలకు, కాబట్టి మాకు ఇంత రిజర్వేషన్ కావాలని మీరు సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తే న్యాయబద్ధకంగా ఉంటుండే. లేకపోతే ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 243ని మార్చాలి కాబట్టి అమెండ్మెంట్ చేయాలి, పార్లమెంట్లో కొట్లాడాలి. వీళ్ళు ఈరోజు చేస్తున్నది ఏంది, తాసారం. ఇప్పటి వరకు 20 నెలలు అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు ఈ అంశం మీద ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి గారు కలిసిర్రా, కలవలేదు. ఈ బిల్లు పెండింగ్ ఉండి 4 నెలలు అవుతుంది రాష్ట్రపతి దగ్గర, రాష్ట్రపతి గారిని కలిసిండ్రా, కలవలేదు. రేవంత్ రెడ్డి గారు ఎటు తిరిగి వాళ్ళు ఓన్లీ బీసీలను మభ్యపెట్టాలి. లాస్ట్ అల్టిమేట్గా మీకు చెప్తాను ఏంటంటే, మొన్న జూన్లో హైకోర్టులో వాదనలు జరిగినాయి. హైకోర్టులో కొంతమంది సర్పంచులు, మాజీ సర్పంచులు ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే దానికి సంబంధించినటువంటి విచారణలో ప్రభుత్వం తరఫున న్యాయవాది మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ చేస్తూ, మాకు 1 నెల సమయం ఇస్తే రిజర్వేషన్లు ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా మేము రిజర్వేషన్లు ఫిక్స్ చేసి 2 నెలలు ఆ ఎలక్షన్ కమిషన్ 2 నెలలు అంటే 3 నెలల టైం కావాలని చెప్పేసి, అంటే ట్రిపుల్ టెస్ట్కి అనుగుణంగానే చేసామంటే 50% దాటమన్నట్టే కదా. అంటే వాళ్ళు చెప్తున్న జియో నంబర్ 49లో 50% దాటమని చెప్తున్నారు. అదేవిధంగా హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాది మేము 50% దాటమని చెప్తున్నాం. ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి, ప్రజల్ని బీసీలను దగా చేయడానికి, మోసం చేయడానికి మరోసారి కుట్ర బన్నుతూ ఈరోజు ఇంత డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళు. వాళ్ళకి తెలుసు ఈరోజు బిల్లులు 2 రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నాయి. పెండింగ్లో ఉన్నప్పుడు మేము చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా బీసీ మేధావులుగా మేము గతంలో కమిషన్ ఉన్నప్పుడు కూడా చెప్పినాం, మీరు ఈ విధంగా పోతే పాసిబుల్ కాదు, తమిళనాడు తరహాలో మీరు చేస్తే పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్నదంతా కూడా డ్రామాలు ఆడుతూ, ఆడ బిల్లులు పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ ఇచ్చి సంబరాలు చేసుకోరు, మొత్తం పాలాభిషేకాలు చేసుకోరు. బిల్లులు రాలే, రిజర్వేషన్ రాలే, అమలు కాలే, ఏం కాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో బీసీలను మోసం చేస్తుంది అనేది 100% మీకు సాక్ష్యాధారాలతో సహా చెప్పిన కదా. 49 జీవోలో ట్రిపుల్ టెస్ట్ ఉంది అంటే 50% దాటొద్దు. మొన్న హైకోర్టులో కూడా 50% దాటమని గవర్నమెంట్ తరఫున న్యాయవాది చెప్పిండు. కానీ ప్రజలకు ఏం చెప్తున్నారు వీళ్ళు, 42% ఇచ్చినంత వరకు బీజేపీ మెడల్ వంచి చేస్తా అంటుడు. మోడీ గారిని కలిసి నీతి ఆయోగ్ సమావేశానికి పోనన్నాడు. ఫస్ట్ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేరు, నేను నీతి ఆయోగ్ సమావేశానికి పోనన్నాడు. మళ్ళీ పోయిన తర్వాత చిట్ చాట్ చేసుకున్నారు వీళ్ళు మోడీ గారితో. ఏమని చిట్ చాట్ చేసిండు ఆయన? మోడీ అన్నాడంట, బాబు గారు మీ గురువు అని. కాదు నాకు గురువు కాదు, నేను ఫస్ట్ RSSలో స్కూల్ చదువుకున్నా, కాలేజ్ బాబు గారి దగ్గర చేసిన, జాబ్ ఏమో రాహుల్ గాంధీ దగ్గర చేసిన. ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారికి సమయం ఉంది. కానీ బీసీల రిజర్వేషన్ ఇంతమంది ఈరోజు జనాభాలో వాళ్ళ లెక్కల ప్రకారంగా 56% జనాభా ఉన్నారు కదా బీసీలు. బీసీ సంఘాలు మాత్రం, బీసీ మేధావులంతా కూడా 60% ఉంటారంట. బాలరాజు గారు మీరు చెప్పండి, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% బీసీ రిజర్వేషన్ అనేది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో నేను చేస్తా అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే రిజర్వేషన్లు పెంచాలి, రిజర్వేషన్లు కావాలి అని అంటారో వాళ్ళని జైల్లో కూడా పెట్టండి అని చెప్పడం జరిగింది. అంటే ఈ 2 నాల్కల ధోరణిని ఎలా చూడాలి? ఇప్పుడు సడన్గా ఆయనకి బీసీల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చినట్టు ఢిల్లీ వెళ్తాము అని చెప్పేసి ధర్నాలు చేస్తామని చెప్పి అనడము, తీరా చూస్తే ఇప్పుడు ఆ ధర్నాలు కూడా వాయిదా పడ్డాయి. అండ్ అలాగే ఇందాక మీరు అన్నట్టు ఉదయపూర్ డిక్లరేషన్ గురించి కూడా డిస్కస్ ఇవాళ 100% వారి గురువు గారేమో తెలంగాణ ఉద్యమ సమయంలో 2 కళ్ళ సిద్ధాంతం పాటించారు. వారి శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల 2 నాలుకల ధోరణి వివరిస్తా ఉంటారు. దాంట్లో కొత్త ఏముంటుంది, వాళ్ళకి అలవాటు అది.
ఇలా ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పేసి పార్టీలో వీళ్ళు పెట్టారు. దానికి రాష్ట్రపతి ఆమోదం ముద్ర అవసరం లేదు, గవర్నర్ ఆర్డినెన్స్ అవసరం లేదు. సింధురా గారు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఏం చెప్పినారు వాళ్ళు, బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వారి పార్టీలోనే మిగతా సంబంధించి బీసీలకు కాదు, వారి పార్టీలో ఉన్న బీసీలకు సంబంధించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని చెప్పినారు. అంటే 17 పార్లమెంట్ ఉన్నట్టయితే 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నారు. ఎన్ని ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ? 19 ఇచ్చారు. ఆ 19లో ఏకత్పురం ఉంది, చార్మినార్ ఉంది, చంద్రాయనగుట్ట ఉంది, నాంపల్లి. నేను ఏమంటున్నంటే ఇవాళ ఒకవైపు ఓడిపోయే స్థానాలను బలహీన వర్గాలకు ఇచ్చి ఇవాళ మేము ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీకు ఇవాళ చిత్తశుద్ధి ఎక్కడ ఊనపడతా ఉంది? ఇవాళ 34 ఇవ్వాల్సింది 19 ఇచ్చినారు, 19లో 4 స్థానాలు ఓడిపోయే స్థానాలు ఇచ్చినారు. అదే క్రమంలో ఇంకోటి కూడా అడుగుతా ఉంది. ఇవాళ మీరు ఓకే, మీరు బరాబర్గా మీకు బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళ క్యాబినెట్ 18 ఉండాలి, 15 వరకు వేసారు. మీరు రీసెంట్గా 3 నెలల ముందు శ్రీహరి గారిని వేశారు, అంతకంటే ముందు 2 మాత్రమే బీసీలకు ఉన్నాయి. మీరు రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారం అయినా కూడా 42% రిజర్వేషన్లు ఒకవేళ మాకు వచ్చినట్టే మీరు ఇస్తానన్నట్టయితే మంత్రివర్గంలో 6 నుంచి 7 స్థానాలు బీసీలో ఉండాలి. అసలు వాళ్ళ సొంత కేబినెట్ తీసుకున్నట్టయితే ఎంతమంది బీసీలకి వాళ్ళు స్థానం ఇలా సొంత కేబినెట్ లోనే 3 ఉన్నారు మేడం. ఏమంటే 6 7 ఉండాల్సిన చోట 3 ఉన్నారు. అంటే ఇక్కడ కూడా అన్యాయం జరిగినట్టు. అది మీ చేతిలో ఉంది కదా. కేబినెట్ రేవంత్ రెడ్డి గారిని నియమించుకోవచ్చు, మంత్రివర్గం మీరే పునర్వ్యవస్థ చేసుకోవచ్చు. ఇవాళ ఇంకా 3 మిగిలినాయి కదా. ఇలా 3 మీరు ఓకే రాష్ట్రపతి ఆమోద ముద్ర, ఢిల్లీలో ధర్నా చేద్దరు, జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ చేద్దరు. కానీ ఆయన పేర్ల ఆ జంతర్ మంతర్ ఉంది కథ అంతా కూడా. కానీ ఇవాళ మీరైతే ఇంకా 3 బీసీ, ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి. బీసీలకు ఇచ్చి మీ చిత్తు దాటుకొని 3 కూడా బీసీలకు ఇచ్చినామని చెప్పేసి ఆ విధంగా చేయకుండా ఒకవైపు మీరు మంత్రుల పదవులకు వచ్చే వరకు ఇవ్వరు, అదేవిధంగా ఉదయపూడికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు మాకు. అదేవిధంగా మీ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించి మేడం ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ 153 నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు మేడం. 153 నామినేటెడ్ పోస్టులు ఇస్తే ఇవాళ వీరు బీసీలకు ఇచ్చినటువంటి ఎన్ని మొత్తము 37 ఇచ్చారు మేడం. బీసీలకు ఎంత ఇచ్చారు వీళ్ళు? 300 కాపులకు 7, ముదిరాజులకు 3, పద్మశాలీలకు 4, గౌళ్లకు 12, యాదవ కుర్మలకు 4, రజకలకు 2, ఒడ్డెరకు 2, పెరక 1, గంగపుత్ర 2, మొత్తం 37 ఇచ్చారు. 153లో ఎన్ని రావాలి మేడం? నేను అంటున్నాను ఇవాళ నామినేటెడ్ పోస్ట్ మీరు 153 అయితే 42% అయితే మాకు సుమారు 60 నుంచి 70 రావాలి. 37 ఇచ్చారు మేడం. ఓసీల సంబంధించి 74 ఇచ్చారు మేడం. మీ యువతని మేము అనట్లే, కానీ మీరే అన్నారు కదా మేమెంతో వారెంత వాట తేలుస్తామని మీరు అన్నారు కదా. ఇలా ఓసీలకు ఇచ్చిన 74లో మేడం ఓసీ కమ్మలకు 9, వెలమలకు 2, బ్రాహ్మణులకు 5, రాజులకు 1, వైశ్యులకు 2, రెడ్డిస్కి 55. చూడండి, ఇది ఈ తారతమ్యాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం బీసీ బలహీన వర్గాల నాయకులుగా. మీరేమో ఒకవైపు ఏమో సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, బలహీన వర్గాలు మేము మస్తు చూస్తాం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నేను చదువుకున్న ఒక విద్యార్థి నాయకుడుగా, ఒక డాక్టరేట్గా ఈ మధ్యకాలంలో కొల్లాపూర్లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడొచ్చా మేడం? అట్లా ఎవరైనా అట్లా మాట్లాడితే ఈ రాజ్యాంగ పదవిలో ఉన్న నువ్వు ఏమని చెప్పినావు? నువ్వు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నువ్వు అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని మతాలని, అందరి ప్రజలందరూ సమానంగా చూస్తాను నువ్వు మహబూబ్నగర్ సభలోనేమో మాదిగో లేరండి డప్పులు కొడతారని మాట్లాడొచ్చా అండి? ఆ మాట చెప్తాను కూడా నాకు ఇబ్బంది అనిపిస్తుంది. చదువుకున్న వాడిగా అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క బూర్జువా మెంటాలిటీ ఎట్లా ఉన్నది, భూస్వామ్య విధానంతో ఉన్నటువంటి మనిషి ఎట్లుంటూ అనే అంశం చూస్తే ఒక సందర్భంలో మాట్లాడాడు, నా యొక్క ఇంటి ముందు నడవాలంటే చెప్పులనట తలకాయ మీద పెట్టుకుని పోతారట అని చెప్పేసి ఒక సందర్భంలో మాట్లాడాడు. రిజర్వేషన్లు ఇస్తారా అని చెప్పేసి మీరు ఇంతకుముందే విజువల్స్ వేశారు. అదేవిధంగా వాకర్ శ్రేయర్ గారు తను అనేక రకాలుగా కష్టపడుతూ ఎదిగినటువంటి వ్యక్తిని పట్టుకొని చేపలు పట్టే వాకర్ శ్రేయర్ ని మంత్రి చేసి మాట్లాడతారు. అంటే కులవృత్తులని అంటే కులవృత్తులు అంటే ఇంకో మాట పడతాడు. గొర్రె కేసీఆర్ గొర్రెలే ఇచ్చిండు, ఇంకా బర్రెలే ఇచ్చిండని మాట్లాడుతుండు సందర్భంలో. అదేవిధంగా శంకర్ రజక కులంలో చిన్న ఎంబీసీ కులంలో పుట్టినటువంటి శంకర్ ఎమ్మెల్యే అయితే హర్షించాల్సింది పోయి ఇంకో బట్టలు ఉతికే శంకర్ని ఎమ్మెల్యే మాట్లాడొచ్చా తల్లి సింధూర? నాకు ఆ మాటలు మాట్లాడదామని తీరుతారంటేనే నాకే ఇబ్బంది అనిపిస్తుంది. ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల సంఘాలని అప్పీల్ చేస్తా ఉన్నా. అంటే ఈ ముఖ్యమంత్రి నైజం ఏంటి, ఈ ముఖ్యమంత్రి నిజ స్వరూపం ఏందో బయటపడ్డది కదా. ఇంకా కూడా రేవంత్ రెడ్డి ఎట్లా నమ్ముతా ఉన్నారు? ఆర్డినెన్స్ రాగానే పాలాభిషేకాలు, ఆర్డినెన్స్ చేయగానే పుష్పాభిషేకాలు, పాలాభిషేకాలు, ఎంపీ గారైతే పోయి అంటున్నాయి. అంటే ఆయనకి మైక్ స్టేజ్ దొరకంగానే అది ఏ సందర్భము ఏంటి అనేది అనవసరము. రాష్ట్రం సాధించిన వ్యక్తినే ఒక పార్టీ ఉద్యమ నాయకుడిని పట్టుకునే మార్చరీ స్ట్రెచరీ అని చెప్పి మాట్లాడినప్పుడే ఆయన విజ్ఞత ఏంటి అనేది మనం అందరం వారి యొక్క ఆలోచన విధానం ఎట్లుందంటే ఒకవైపు ఏమో బలహీన వర్గాలకు ఏదో చేస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడము, చేతలలో మాత్రం అన్యాయం చేయడం జరుగుతూ ఉంది.
ఇవాళ నేను ఎవరు ఆపారు? బలహీన వర్గాల సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే, బలహీన వర్గాల సంబంధించి నువ్వేమన్నావు కదా 40% తెలిస్తే 23,972 పైసలకు ప్రజాపతులు అయితే నువ్వన్న ఓలాపిరి నిన్ను, కాంట్రాక్ట్లు ఇస్తానికి ఓలాపిరి నిన్ను, అదే విధంగా ఇవాళ ఫెలోషిప్లు ఇస్తానికి ఓలాపిరి నిన్ను. కాబట్టి ఒకవైపు ఏమో అన్యాయం చేస్తూ మరోవైపు మేము ఏదో ఆర్డినెన్స్ తీసుకొస్తాం బీసీలకి చేస్తామనే అంశాన్ని ఏదైతుందో ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు దీన్ని ఆలోచన చేయాలని చెప్పేసి టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. శుభ్రత్ పటేల్ గారు, మీరు చెప్పండి, అంటే బీసీ రిజర్వేషన్స్ అనేది అన్ని పార్టీలతో కలిపి చేయాల్సిన ఉద్యమం, ఇది అఖిలపక్షంగా వెళ్లాల్సింది. కానీ ఢిల్లీకి ఎందుకు అఖిలపక్షంగా వెళ్ళాలి అన్న ఆలోచన ఇవాళ రేవంత్ సర్కార్కి ఎందుకు రావటం లేదు? సింధూర గారు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలకు ఇది సాధించి పెట్టాలి బహుజన వర్గానికి అనే ఆలోచన లేనట్టువే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి డిలే మొత్తం కూడా చూసుకుంటే మనకు అదే విధంగా ఉంది. గతం నుండి కూడా మేము చెప్పినాం, నువ్వు ఒక స్వతంత్ర కమిషన్ వేసి లెక్కలు తీయాలంటే అది చేయకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్తో లెక్కలు తీసింది. బీహార్ రాష్ట్రం ఇట్లనే చేసింది. బీహార్ రాష్ట్రం జీఏడీ డిపార్ట్మెంట్ ద్వారా చేసింది. అక్కడ నితీష్ కుమార్ గారు చాలా చిత్తశుద్ధితోని మొత్తం కూడా ఒక సంవత్సరం మొత్తం ఎక్సర్సైజ్ చేసి మొత్తం లెక్కలన్నీ తీసి రిజర్వేషన్ పెంచాడు. పెంచితే ఏమైంది? హైకోర్టు కొట్టేసింది. మీరు కాదు రిజర్వేషన్ పెంచాల్సింది, ఒక కమిషన్ చెప్పాలి రిజర్వేషన్ పెంచాలి, ఎంత పెంచాలి, వెనుకబడతనం ఎంత నిర్ధారించాల్సింది కమిషన్, ప్రభుత్వం కాదని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఆ విషయాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి చెప్పినాం. మేము కమిషన్లు ఉన్నాం కాబట్టి బీసీలకు మేలు చేయాలి, కాబట్టి బీసీల గతంలో బీహార్లో ఎందుకు కొట్టుడు పోయింది, మనం ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతాం అనే విషయాలను కూడా ఈ ప్రభుత్వానికి చెప్పినాం. అయినా కానీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు. రిజర్వేషన్లు ఇవ్వాలి నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ఉంటుందంటే ఎవరన్నా నమ్ముతారా అండి? రేవంత్ రెడ్డి గారికి నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి. రాహుల్ గాంధీ నమ్మలేడు. రాహుల్ గాంధీ ఏమంటుండు? రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నేను జరుగుతుందో జరగదో అంటే జరిగింది, కానీ మొత్తం తప్పుల తడక. ఎవరు మీరు ఈరోజు లెక్కలు తీసింది ఫస్ట్ గొప్పగా చెప్తుండే, మేము ఈ ఏదైతే క్యాస్ట్ సర్వే తెలంగాణలో జరిగిందో అది మొత్తం దేశానికి రోల్ మోడల్, ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ లా ఇది దాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్తుంటారు రాహుల్ గాంధీ. వాస్తవానికి ఏం జరిగింది? బీసీలను గతంలో కేసీఆర్ గారు 2014లో చేస్తే 1,85,00,000 మంది బీసీలు ఉన్నారంటే, ఈయన చేసిన దాంట్లో 1,63,00,000 కుదించబడ్డా, అంటే 21,52,000 మంది బీసీలను తగ్గించి చూపించాడు. అదేవిధంగా ఎస్సీలను తగ్గించి చూపించాడు, ముస్లింలను తగ్గించి చూపించాడు. పెంచిందల్లా ఏంటంటే ఓసీలని 15 లక్షల జనాభాని ఓసీని పెంచి చూపించాడు. అంటే ఆయన చేయాల్సిందంతా కూడా చేసి పెడుతున్నాడు. గతంలో బీసీలు 51% కేసీఆర్ గారు సర్వే చేసిన సందర్భంలో 51% బీసీలు ఉంటే దాన్ని 46%కి తగ్గించాడు. ఆ దాంట్లో సక్సెస్ఫుల్ గా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా బీసీలని కుట్రలో భాగంగా బీసీలను అణచివేసే దాంట్లో భాగంగా 46%కి తగ్గించాడు. ఈరోజు వాళ్ళు చెప్తున్నది ఏంది? వాళ్ళు ఈరోజు బిల్లులను పంపిణీ రాష్ట్రపతి గారికి పంపిన సందర్భంలో ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడ ప్రెషర్ చేయాలో అక్కడ చేయకుండా అసలు ప్రధానమంత్రి గారి దగ్గర పోలే. వాస్తవానికి అఖిలపక్షం ఈరోజు బిల్లులు తెస్తే మేము బిల్లు విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలు చెప్పింది. మీరు చేసిన సర్వేలో ఇవన్నీ తప్పులు జరిగినాయి, మీరు కరెక్ట్గా తమిళనాడు మోడల్లో చేయలేరు, ఒక స్వతంత్ర కమిషన్ వేయలేరు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా లెక్కలు తీసిరు, కాబట్టి ఇవి కోట్ల ముందు నిలబడాయి అని చెప్పి చాలా చెప్తూనే వీళ్ళు ఒక బిల్లును తీసుకొని వస్తే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగతా పార్టీలందరూ కూడా బీసీల కాన్సెప్ట్తోని, బీసీలకు మేలు జరుగుతా అనే కాన్సెప్ట్తోని ఏకగ్రీవంగా మనం మద్దతు ఇచ్చినాం. మద్దతు ఇచ్చిన సందర్భంలో ఏం చెప్పారంటే అఖిలపక్షాన్ని అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతా అని ఆ రోజు చెప్పిండు అసెంబ్లీలో. కానీ ఎన్ని నెలలు అయిందండి? మార్చి 17 తారీఖు రోజు బిల్లు పాస్ అయినాయండి. ఇప్పుడు ఎంత? ఈరోజు మనం జూలై 29 ఉన్నాం. ఇప్పటి వరకు కూడా అఖిలపక్షాన్ని తీసుకుపోకుండా నిన్న ఏం చెప్పిండు క్యాబినెట్లో? నిన్న ఏం చెప్తాడంటే మేము పోయి ధర్నా చేస్తాం, మీరందరూ రావాలి అని చెప్తాడు. ఎట్లా వస్తారండి? ఈరోజు సింపుల్గా ఆయన రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదు. వాళ్ళు ఏంటంటారంటే అల్టిమేట్గా ఏంటంటే రిజర్వేషన్లు ఈ కోట్లల్లో అంశాలన్నీ తెలుసు, వాళ్ళు చేసిన లెక్కలు కరెక్ట్ కావని తెలుసు, అన్నీ తెలిసి మభ్య పెట్టేదానికి ఒక డ్రామా ఆడుతుండు. రేపు ఏం చెప్తాడంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం మేము 42% అంటాడు. నిన్ను అడుక్కుంటలేరు ఎవరు బీసీలు. నువ్వు చెప్పినటువంటిది నీ మెడలు వంచి నువ్వు 42% ఇవ్వాల్సిందే. ఎట్లిస్తానో లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేసేయి, నీ ముఖ్యమంత్రి బీసీలకు ఇచ్చేసాయి. అదేవిధంగా బీసీలు ఈరోజు మంత్రిత్వ శాఖలో 7 మంది ఉండాలి. ఎందుకు లేరంటే అవి కూడా ప్రాధాన్యత లేనటువంటివి. శ్రీహరి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? నన్ను మంచికిచ్చిర్రా చెడుకిచ్చిర్రా ఈ శాఖ ఇచ్చిన కట్టబెట్టిర్రా అని చెప్తున్నాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి 100% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం లేదు. కేవలంగా తాత్సారం చేస్తూ దీన్ని ఏదో రోల్ మోడల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ డబ్బా కొట్టడం, ఈయన డబ్బా కొట్టడం, పరస్పర డబ్బాలు కొట్టుకోనికనే పనికొస్తుంది తప్ప దీంతో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయనే నమ్మకం మేధావులుగా బీసీ కమిషన్ సభ్యునిగా చేసిన వ్యక్తిగా నాకైతే 1% కూడా ఈ 42% ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనేది నమ్మకం లేదు.
బాలరాజు గారు మీరు చెప్పండి, అంటే బీసీలపై అంటే బీసీలకి వాళ్ళ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ తరపు నుంచి మీరు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉద్యమిస్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా ఈరోజు ముఖ్య నాయకులమంతా కూర్చొని ఏదో 8వ తారీఖు రోజు కరీంనగర్లో సభ పెట్టాలని డిసైడ్ చేసినాము. అదేవిధంగా పెద్ద ఎత్తున అన్ని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఒక సభ పెట్టేసి బలిన వర్గాల జరుగుతున్న అన్యాయాలు ఏదైతుందో ఇలా మేడం ఉద్యోగ సమాజం కూడా చాలా బాధపడుతుంది. బలిన వర్గాలకు సంబంధించి ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, కానిస్టేబుల్ గాంచి మొదలు పెడితే పై ఆఫీసర్ ఐఏఎస్ల వరకు కూడా మాకు పోస్టింగ్లు ఇచ్చే కాడ అన్యాయం చేస్తూ ఉన్నారు మేడం. ఆ విధంగా అప్రాధాన్యత పోస్టులు ఇస్తా ఉన్నారు మేడం. చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు బీసీలకు సంబంధించి. అదే క్రమంలో మేడం బీసీలకు చేస్తున్నాం ఎట్లుండాలని చెప్పిన మేడం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జిల్లా సర్వే చేసి జనాభా లెక్కలను తేల్చి ఆ జనాభా ప్రకారం బలిన వర్గాలకు ఏం చేయాలి, ఆర్థిక పరంగా ఏం చేయాలి, విద్యాపరంగా ఏం చేయాలని ఆలోచన చేసి కేసీఆర్ గారు 294 ఉన్న గురుకుల పాఠశాల 1022 గురుకుల పాఠశాల చేసి ఆ బలిన వర్గాల పిల్లలు ముఖ్యమంత్రి తింటున్నటువంటి మనవాడు ఏదైతే తింటుండో సన్నబియ్యం తింటూ ఆ సన్నబియ్యం కూడా బలిన వర్గాల పెట్టాలని ఆలోచన చేసే ఒక మహత్తమైన నాయకుడు కేసీఆర్. నీకు కేసీఆర్ పోలికేనా మేడం నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మేడం ఈ దేశంలో మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు ఎక్కడ లేవు మేడం. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు అంటే ఎమ్మెల్యే తర్వాత సెకండరీ పోస్టు ఏదైతే ప్రోటోకాల్ పోస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడం. ఈ దేశంలో మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ మేడం. అదేవిధంగా వైన్ షాపులు రిజర్వేషన్లు, యాదవ్ కుటుంబ సంబంధించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం పాటు అదేవిధంగా విద్యాపరంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరంగా కావచ్చు, అదేవిధంగా మేడం రాజకీయ పరంగా మేడం మాకు 8 ఎమ్మెల్సీలని అవకాశం ఇచ్చింది బీసీలకు. అదేవిధంగా 7 ఎంపీలను రాజ్యసభ సభ్యులకు అవకాశం ఇచ్చినారు మేడం. మొదటి శాసనసభ స్పీకర్ ఒక బలిన వర్గాల నాయకుడు మసూరాచార్య చేసిన నాయకుడు కేసీఆర్ మేడం. శాసన మండలి చైర్మన్ గా స్వామి గౌడ్ చేసిన నాయకుడు కేసీఆర్ మేడం. అదేవిధంగా నిన్నగాక మన మా పార్టీ అధికారం పోయినప్పటికీ కూడా ఒక శాసన ఎల్ఓపి లీడర్ వస్తే శాసన మండలిలో మసూరాచార్యకి ఇచ్చినటువంటి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా మేడం. అదే ఒక ఎమ్మెల్సీ మాకు వస్తే ఎన్నికలు ఓడిపోయిన తర్వాత శ్రావణ చేసిన సందర్భం ఉంది మేడం. అదే ఒక రాజ్యసభ వస్తే మన వద్దిరాజు రవిచంద్ర చేసిన సందర్భం ఉంది మేడం. ఇలా ఒకవైపు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు పదవులు ఇచ్చి అగ్రభాగాన్ని నిలబెడితే ఇలా బీసీలను వంచిస్తూ బీసీలను దగా చేస్తూ 42% రిజర్వేషన్ల పేరుతో వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలిన వర్గాలు ఆలోచన చేయాలని చెప్పేసి ఇలా టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు బాలరాజు యాదవ్ గారు బీఆర్ఎస్ నేత, అలాగే బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభ్రత్ పటేల్ గారు, ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి బీసీలకైతే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరని అన్యాయం అయితే చేస్తుంది. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. స్టే ట్యూన్.